హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ నెంబర్ ప్యాటర్న్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూద్దాం. మనకి ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లోనే ఉంటది. బట్ ఇక్కడ నెంబర్స్ అనేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటాయి, అంటే వన్ ఆఫ్టర్ అదర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ అనేది 1తో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నెంబర్స్ అనేవి కాన్సిక్యూటివ్గా వెళ్తాయి, అంటే 1 by 1 ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తాయి. ఓకే, షేప్ వచ్చేసి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఇది ఆల్రెడీ చూసాం ప్యాటర్న్ 2 అప్పుడు. ఓకే, ఆ లాజిక్ మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. బట్ నెంబర్స్ అక్కడ ప్రింట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది, ఇక్కడ ప్రింట్ అయ్యే విధానం వేరుగా ఉంటుంది. అదొక్కటే డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం ఫిక్స్డ్గా ఇచ్చుకునే వాళ్ళం. మనం ఇంతకుముందు ఫిక్స్డ్ ప్యాటర్న్ ఇచ్చాం. కావాలంటే మనం ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి అసైన్ చేసుకోవచ్చు. ఇది బేసికల్గా రోస్ని రిప్రజెంట్ చేసిద్ది. మనం రాయబోయే లాజిక్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చినా వర్క్ అయింది, లేకపోతే మనం యూజర్ని ఇన్పుట్గా కూడా అడగవచ్చు. ఈ ప్యాటర్న్ ఇది కదా, ఇది వచ్చేసి రో, ఇది వచ్చేసి కాలం. మీకు సింగిల్ రో కానీ సింగిల్ కాలం కానీ ఉంటే అది 1 డైమెన్షనల్ ప్యాటర్న్ అయింది, లేదా 1 డైమెన్షనల్ ఎరే అంటాం. మీకు ఎప్పుడైతే రో కాలం ఉంటే అది 2 డైమెన్షనల్ అయింది. రో అనేది ఒక డైమెన్షన్, కాలం అనేది ఇంకొక డైమెన్షన్. మనకి 1 డైమెన్షనల్ ప్లస్ 1 డైమెన్షనల్ యాడ్ అయితే 2 డైమెన్షనల్ అయింది. ఇక్కడ రో అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది, కాలం అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 3, 4 వరకు వెళ్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ సేమే, బట్ ఇంకొక కీ పాయింట్ గమనించాలి. ఈ కాలం ఎక్కడతో ఎండ్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాలం స్టార్ట్ అవ్వటం 1తో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఫస్ట్ రోలో 1తో ఎండ్ అవుతుంది, సెకండ్ రోలో 2 కాలమ్స్తో ఎండ్ అవుతుంది, థర్డ్ రోలో 3 కాలమ్స్తో. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి రోని బట్టి డిసైడ్ అవుతుంది, అది ఇంపార్టెంట్. మీకు క్లియర్గా గమనిస్తే రో వచ్చేసి 1తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అవుతుంది. మీరు ఎన్ తీసుకుంటే ఎన్ ఇవ్వచ్చు. కాలం అనేది మాత్రం 1తో స్టార్ట్ అయ్యి ఎన్ని రోస్ ఉంటే అన్ని కాలమ్సే ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇది బేసిక్ లాజిక్ని మీకు ఫామ్ చేస్తుంది. ఇంకోటి ఏంది, మనకి 2 డైమెన్షనల్ కావాలి అంటే మనం నెస్టెడ్ లూప్స్కి వెళ్ళాలి. మీకు 1 డైమెన్షన్ అంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాం, 2 అంటే 2 ఫర్ లూప్స్ వాడుతాం. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు లాజిక్ రాయడానికి ట్రై చేద్దాం. ఈ ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోకి. అందుకే వేరియబుల్ నేమ్గా అర్థం అవడం కోసం అని రో ఇస్తున్నా. మీరు కావాలనుకుంటే ఏ నేమ్ అయినా ఇవ్వండి. ఇంతకుముందు ప్యాటర్న్స్ కూడా సేమ్ మనం రో అని ఇచ్చాం. మీరు కావాలంటే డిఫరెంట్ నేమ్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఏంది, 1తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ వచ్చేసి ఎన్. ఇక్కడ 4 ఇచ్చాం అనుకోండి, 1 to 4 అంటే 1 2 3 4 ఇంక్లూడ్ అవ్వదు, అందుకని మనం +1 యాడ్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, రేంజ్ ఫంక్షన్లో స్టాప్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. అందుకని మనం స్టాప్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి అంటే +1 ఇవ్వాలి, అంటే 5 ఇస్తే 4 వరకు తీసుకుంటాం. దీని లోపల రాస్తున్నాం ఎందుకని, ప్రతి రోలో కూడా మీరు కాలం వాల్యూస్ ప్రింట్ చేయాలి. నేను మళ్ళీ సపరేట్గా ఇక్కడ రాస్తే 2 డిఫరెంట్ లూప్స్ అవుతాయి, మీకు కనెక్షన్ ఉండదు. అందుకని నెస్టెడ్ లూపే వాడుతున్నాం. జనరల్గా మీకు చెప్పినట్టు 2 డైమెన్షనల్కి నెస్టెడ్ లూప్స్ బాగా యూజ్ అవుతాయి. ఈ ఫర్ లూప్ వచ్చేసి మనకి కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నేను వేరియబుల్ నేమ్గా కాలం అని ఇస్తున్నాం. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇన్ రేంజ్ ఆఫ్, ఇది స్టార్ట్ అవటం 1తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవటం రోతో అవుతుంది. ఫస్ట్ రో 1తో ఎండ్ అయ్యిద్ది, అంటే 1 కాలం ఉంటాయి, సెకండ్ది 2 కాలమ్స్ అలా ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంది, జస్ట్ ఫస్ట్ రో తీసుకుంటే 1, 1 అని ఇస్తే 1 ఇంక్లూడ్ అవ్వదు. నేను అందుకని +1 అని ఇస్తాను. మీకు రేంజ్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం రో కాలమో ప్రింట్ చేసేవాళ్ళం, అవి ప్రింట్ అయితే ఏమవుతాయి చూద్దాం, ఆగండి. సపోజ్ నేను రో ప్రింట్ చేశాను అనుకోండి. ప్రతి రోలో కూడా మనకి
ఆ రో నెంబర్ని బట్టి ప్రింట్ అవుతుంటాయి. సో మనకు అన్ని రో నెంబర్ని బట్టి ప్రింట్ అవుతుంది. సో మీకు ఈ ఫార్మేట్ కావాలంటే ఏం చేయాలి? ప్రతిసారి కూడా మీరు ఇది ఇంపార్టెంట్. మీకు ఇంతకుముందు చెప్పినట్టే ప్రతి రోలో నెంబర్లు గమనిస్తే ఆ నెంబర్ ప్రింట్ అయిన తర్వాత స్పేస్ ఇవ్వాలి మనం. ఓకే. సో బై డిఫాల్ట్గా ప్రింట్ అనేది న్యూ లైన్ తీసుకుంటుంది. సో అందుకనే మనకి అన్ని ఒక్కొక్క లైన్లో ప్రింట్ అయినాయి. అలా కాదు. ఓకే. సో ఫస్ట్ రోలో 1 ప్రింట్ అయ్యిద్ది. ఫస్ట్ రో అయిపోయిన తర్వాత కర్సర్ న్యూ లైన్కి వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ రో స్టార్ట్ అయ్యిద్ది. స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఆ నెంబర్ స్పేస్ మళ్ళీ అలా ప్రింట్ అవుతాయి. సో ఎప్పుడైతే రో అనేది అయిపోయిద్దో అప్పుడు మనకి న్యూ లైన్కి తీసుకెళ్ళాలి. విత్ ఇన్ ద సేమ్ రో మనకి జస్ట్ స్పేస్ కావాలి. అందుకని స్పేస్ ఇస్తున్నా. ఎప్పుడైతే మనకి ఈ రోలో రాయాల్సిన నెంబర్స్ అన్ని అయిపోయినప్పుడు న్యూ లైన్కి తీసుకెళ్ళాలి. ఓకే. సో ఈ కోడ్ అంతా కూడా మనకి అవుటర్ ఫర్ లూప్ లో ఉంది. సో ఇన్నర్ ఫర్ లూప్ లో కోడ్ వచ్చేసి ఇది ఒక్కటే. ఓకే. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇస్తే మీకు ప్రాపర్ ఫార్మేట్ వస్తుంది. సో మాకు ఎలా కాదు కావాల్సింది, రో ఇచ్చినా వర్క్ అవ్వదు, కాలం ఇస్తే వర్క్ అయిద్దాం చూద్దాం. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ కూడా వేయచ్చు. సో ఈ ప్యాటర్న్ వస్తుంది. ఇది కాదు మనకు కావాల్సింది. సో మనకేంటి, నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అయ్యి 1 ఇంక్రీజ్ అవుతా ఉంది. సో మనకి రోతో కానీ కాలంతో కానీ సంబంధమే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీని ప్రకారం ఒక వేరియబుల్ తీసుకొని 1తో స్టార్ట్ చేపించి 1 ఇంక్రీజ్ చేసుకుంటా అది ప్రింట్ చేస్తే సరిపోయింది. సో అప్పుడు మనకి యాక్చువల్గా మనం అనుకున్నది ప్రింట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ నమ్ అని పెడతాం. నమ్ ఫస్ట్ టైం 1 ఉంటుంది. సో తర్వాత 2 అలా కదా రావాలి కదా. సో మనం ఇంక్రీజ్ చేయాలి. సో నమ్ ఈక్వల్ టు నమ్ ప్లస్ 1 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అందుకని మీకు చెప్పాను ఈ ప్యాటర్న్ క్లియర్గా గమనించమని. ఓకే. సో ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సో రో అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. కాలం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఏది ప్రింట్ చేయాలి, రోనా కాలంనా లేకపోతే ఇంకేదన్నా ప్యాటర్నా అనేది మాత్రం గమనించుకుంటే మీరు ఈజీగా రాయగలుగుతారు. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఓకే. సో డీబగ్ చేద్దాం క్విక్గా మీకు అర్థం కావడం కోసం అని. సో మీరు క్లియర్గా చూడొచ్చు. సో స్టార్టింగే మనకి N4 ఉంది, నమ్ అనేది 1 ఉంది. సో నేను జస్ట్ స్టెప్ ఓవర్ కొడితే మీకు రో అనేది ఇనిషియలైజేషన్ స్టార్ట్ అయింది కదా, రో 1 అయింది. నెక్స్ట్ కాలంకి వచ్చింది, కాలం కూడా మీరు చూస్తే 1 అయింది. సో నెక్స్ట్ ఏమైంది, నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో ప్రింట్ అయింది చూసుకోండి కన్సోల్లో. తర్వాత నెంబర్ అనేది ఒకటి ఇంక్రీజ్ అయింది. సో ఈ లూప్ అనేది ట్రూ అయింది కదా, అంటే ఇది 1 వరకు. ఇప్పుడు ఈ కాలం వాల్యూ అనేది 2 అయింది కాబట్టి ఎగ్జిట్ అయింది. ఎప్పుడైతే ఈ కంప్లీట్ కాలంలో రాయాల్సిన వాల్యూస్ అన్ని అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆ రో అయిపోయినట్టు మనం నెక్స్ట్ రోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ప్రింట్ ఇచ్చాం. సో అందుకే మీరు చూడండి. సో ఇప్పుడు మనకి న్యూ లైన్ వచ్చింది. ఎప్పుడైతే ఆ రోలో రాయాల్సిన వాల్యూస్ అన్ని అయిపోయిన తర్వాతే మనం న్యూ లైన్కి వెళ్ళాలి. సో మళ్ళీ మనకి రో అనేది 2 అయింది, కాలం మళ్ళీ 1తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నెంబర్ అనేది ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ అనేది 2. సో మనకి రో కాలంతో సంబంధం లేకుండా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇప్పుడు 2 ప్రింట్ అయింది, నెంబర్ ప్రింట్ అయింది కదా. సో నెంబర్ అనేది ఇప్పుడు 3 అయింది. మీరు కావాలంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 3 అయింది, కాలం అనేది 2 అయింది. 2 అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ అవుతుంది 3. సో ఇప్పుడు 1 కామా రో ప్లస్ 1 అంటే ఇది 1 కామా 3 అంటే 3 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఇక్కడికి వెళ్ళిద్ది మళ్ళీ. సో ఫాల్స్ అయ్యిద్ది కాబట్టి మనకి ఈ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. చూడండి ఇన్నర్ ఫర్ లూప్. సో అందుకనే మనకి అవుటర్ ఫర్ లూప్ కోడ్కి వచ్చింది. ఇన్నర్ ఫర్ లూప్ కోడ్ ఇది ఒక్కటే. సో ఇంకోటి ఏంది, ఇప్పుడు ఈ రో 2లో రాయాల్సిన నెంబర్స్ అన్ని అయిపోయినాయి కదా. సో అప్పుడు నేను నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళాలి. అందుకే ఇక్కడ ప్రింట్ ఇక్కడ ఇచ్చాము న్యూ లైన్. ఓకే. సేమ్ ఇదే రిపీట్ అవుతా ఉంటుంది చూడండి క్లియర్గా. ఓకే. ఇంకోటి ఏంది, సేమ్ రోలో నెంబర్స్కి జస్ట్ స్పేస్ ఇస్తే సరిపోయింది. మళ్ళీ న్యూ లైన్ అంటే బాగోదు, అంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిద్ది, మనకు కావాల్సిన ఫార్మేట్ రాదు. అందుకే మనం ఇక్కడ ఎండ్ అనే స్పేస్గా ఇచ్చాం. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ రో అయిపోయింది.
ఇప్పుడు నెంబర్ 7 అయింది, రో 3 అయింది, కాలం 3 ఉంది, బట్ మళ్ళీ రీఇనిషియలైజ్ అయ్యింది లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ బిగినింగ్ నుంచి. ఇప్పుడు చూస్తే కాలం 1 అయింది, రో 4. ఇప్పుడు మళ్ళీ మనకి 7, 8, 9 ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు రో 4 కాలం 3. ఓకే, సో ఇప్పుడు కూడా ప్రింట్ అయ్యింది. సో ఇక్కడికి వచ్చింది మళ్ళీ. సో మనకి రో ప్లస్ 1 అని ఇచ్చాం కదా, 5 కదా. సో 4 అయిపోయి 5 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఎగ్జిట్ అయ్యిద్ది. దీని తర్వాత మళ్ళీ మనకి న్యూ లైన్ ప్రింట్ అయ్యిద్ది. ఈ న్యూ లైన్ అవసరం లేకపోతే మనం ఒక కండిషన్ పెట్టుకొని కూడా దాన్ని ఎగ్జిట్ చేయొచ్చు, అంటే అది ప్రింట్ అవ్వకుండా చేయొచ్చు. మనం ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో కూడా చూసాము. సో ఇలా మనకు వర్క్ అయ్యిద్ది. సో మీకు ఇది వద్దు అనుకున్నారనుకోండి, సో మనకి ఎప్పుడైతే ఇఫ్ రో ఈక్వల్ టు n అయినప్పుడు, సో రో అనేది n అయినప్పుడు మనం ప్రింట్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే దాని తర్వాత ఇంకా నెంబర్స్ ఏం లేవు కాబట్టి ప్రింట్ చేయాల్సిన పని లేదు. నాట్ ఈక్వల్ టు అంటే ఈ రో నెంబర్ అనేది మనం ఇచ్చింది, అంటే 4 ఇస్తే 4తో ఈక్వల్ అయినప్పుడు లాస్ట్ దానికి పని లేదు, మిగతా వాటికి ప్రింట్ చేయాలి. సో 1 అయినప్పుడు 1 నాట్ ఈక్వల్ టు 4 ఇక్కడ బేసికల్గా, సో ట్రూ. సో ఓన్లీ మనకి ఆ n రో సేమ్ అయినప్పుడే ప్రింట్ అవుతుంది, అంటే అది బేసికల్గా అది ఎప్పుడు జరిగింది, లాస్ట్లో జరిగింది, అంటే ఆ లాస్ట్ రోకే జరిగింది. సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో మీకు ఎక్స్ట్రా స్పేస్ అనేది ప్రింట్ అవ్వదు, చూడండి. సో ఇది, సో ఇలా మీరు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి, నేను నెస్టెడ్ లూప్ వాడాలా, రో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, కాలం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, నేను ప్రింట్ చేయాల్సిన ఏం వాల్యూస్, ఈ స్పేస్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలి, న్యూ లైన్ ఎక్కడ ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు క్లియర్గా ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి రాసుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పైథాన్ నేర్చుకోవాలని ఎవరైతే ఉంటారో తెలుగులో, వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా మన ఛానల్ని రికమెండ్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో చెక్ బోర్డ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.